వైఎస్ఆర్ కడప జిల్లాలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర సమీక్షించారు. సిజై గవాపై మత ఉన్మాదులు చేసిన దాడిని ఖండించారు. ఇక న్యాయ వ్యవస్థ రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకై ఇవాళ బీసీ భవన్లో సదస్సులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి పైన అడ్వకేటు రాకేష్ కిషోర్ గారు చేసినటువంటి దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, లౌకిక ప్రజాస్వామ్య శక్తులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో జరిగినటువంటి నేపథ్యం, దాడికి ముందు బీజేపీ సాగిస్తున్నటువంటి దేశవ్యాప్తంగా వ్యవస్థలన్నిటినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి నిరంతరం సాగిస్తున్నటువంటి ఒత్తిడి, హింస, ప్రేరణ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ సంఘారి వారి యొక్క శక్తుల యొక్క ప్రేరేపణ వల్లనే ఇవాళ రాకేష్ కిషోర్ లాంటి వాళ్ళు దాడులకు తెగబడతా ఉన్నారు. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, అడ్మినిస్ట్రేషను, లెజిస్లేచరు, ఫోర్త్ ఎస్టేట్ అనబడేటువంటి మీడియాను తన కంట్రోల్లో పెట్టుకోవడమే కాకుండా చివరకు న్యాయ వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వల్లనే ఇలాంటి దేవుని పేరు చెప్పి దాడి చేసి దేవుని పేరు చెప్పడం అనేటువంటి ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉండదు.